హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. ఈరోజు నేను కాఫీర్ మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది G5 లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. నేనైతే హిందీలోనే చూశాను. మధ్యలో అక్కడక్కడ చెక్ చేశాను. తెలుగు ఆడియో కూడా బాగానే ఉంది. తెలుగులో చూడాలనుకునే వారు చూడొచ్చు. మూవీ గురించి చెప్పాలంటే నచ్చింది గైస్. ఈ మూవీ అందరికీ నచ్చదు. ఎటువంటి కామెడీ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఉండవు. ఈ మూవీ స్టోరీ ఏమిటంటే, పాకిస్తాన్ కి చెందిన దియా మిర్జా చనిపోవాలని ఒక నదిలో దూకుతుంది. అక్కడి వాటర్ ఫ్లో వల్ల ఆమె ఇండియాలోకి వస్తుంది. ఇండియన్ సోల్జర్స్ కి దొరకడంతో ఆమె ఒక టెర్రరిస్ట్ అనుకుని జైల్లో వేస్తారు. తర్వాత ఏం జరిగింది, హీరో అయిన మోహిత్ రానే ఎందుకు హెల్ప్ చేశాడు, చివరికి ఆమె పాకిస్తాన్ కి వెళ్ళగలిగిందా లేదా, చివరికి ఏం జరిగింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్, మూవీలో అక్కడక్కడ కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. మిగిలిందంతా ఓకే. ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో మేము చెప్పాల్సింది దియా మిర్జా ఇంకా మోహిత్ రానే ఇద్దరు యాక్టింగ్ బాగుంటుంది. ఇంకా మిగిలిన వారు ఎవరి రోల్లో వారు బాగానే చేశారు. బీజిఎం ఓకే. కోర్టు రూమ్ డ్రామా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది. అది కూడా బాగానే ఉంది. చివరిగా నా కంక్లూజన్, మూవీ మధ్యలో 2 సీన్స్ స్కిప్ చేసేస్తే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. నేను ఇచ్చిన రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.